నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉచిత ఇసుక విధానంపైన నేడు కేబినెట్లో చర్చ. వరద బాధితుల ప్యాకేజీకి ఆమోదం తెలపనున్న మంత్రులు. బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు. నేడు మంత్రివర్గం ముందుకు కీలక దస్త్రం. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో పోలవరం నిర్వాసితులకు అవస్థలు. పనికిరాని భూములు సాగు చేయలేక ఇబ్బందులు. వంట నూనె ధరలు పెంచొద్దని సంస్థలకు కేంద్రం ఆదేశం. దిగుమతి చేసుకున్న నిల్వలు సరిపడా ఉన్నట్టు వెల్లడి. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న పోలింగ్. తొలి విడతలో 24 స్థానాల్లో ఓటింగ్. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కేబినెట్ భేటీ కానుంది. కొత్త మద్యం విధానం, మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించిన అనంతరం ఆమోద ముద్ర వేయనున్నారు. మైనింగ్ పాలసీపైన, ఉచిత ఇసుక విధానంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. వరద బాధితులకు ప్రభుత్వం అందజేయనున్న ప్రత్యేక ప్యాకేజీని సైతం మంత్రివర్గం ఆమోదించనుంది. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించేలా టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత దసరాన్ని నేడు రాష్ట్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రత్యేక తీర్మానం చేసిన కేంద్రానికి పంపనున్నారు. అలాగే 26 జిల్లాల్లో బీసీ భవన్తో పాటు 68 కాపు భవనాలు నిర్మించనున్నారు. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు సీఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుండగా ఈ సమావేశంలోనే సంబంధిత దస్త్రానికి ఆమోదముద్ర వేయనున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి నివేదిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖలపై సమీక్షించిన సీఎం 2014-19 మధ్య అమలైన ఎన్టీఆర్ విదేశీ విద్య, విద్యోన్నతి పథకాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎక్కువగా లబ్ధి చేకూరేలా పథక నిబంధనల్లో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. 26 జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి 10 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే 56 బీసీ కార్పొరేషన్లు పునర్వ్యవస్థీకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ నుంచి బీసీలకు 100 కోట్ల మేర రాయితీ రుణాలు అందించేందుకు అవసరమైన రాష్ట్ర వాటా 38 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. గురుకుల విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 110 కోట్ల డైట్ ఛార్జీలు, 20.52 కోట్ల కాస్మెటిక్ ఛార్జీల బకాయిలను చెల్లించాలన్నారు. వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు 10 కోట్లు, విద్యార్థుల సామాగ్రికి 25 కోట్లు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు రాష్ట్ర వాటా 89.18 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని బీసీ భవన్ల పూర్తికి 8 కోట్లు విడుదల చేయాలని సూచించారు. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపైన దృష్టి పెట్టాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల్లో కుటుంబాలను గుర్తించి వారి అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 68 కాపు భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఆర్టీజీఎస్ తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించినట్లు సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. బీసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బీసీ ఉపకులాలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, వారి వృత్తులు ఏమిటి, వారి తలసరి ఆదాయం ఎంత వంటి వివరాలు సమగ్ర సర్వే చేస్తాం. ఆ సర్వే ఆధారంగా ఆర్థిక పరిస్థితి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు కూడా సిద్ధం చేయబోతున్నాం. జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా 100 కోట్లు రావటానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ కూడా మనం ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు ఉపయోగపెట్టుకోలేకపోయినాం. కానీ ముఖ్యమంత్రి గారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీల నుంచి ఇండస్ట్రియలిస్టులు వచ్చే విధంగా, ఇండస్ట్రియలిస్టులు తయారు చేసే విధంగా ఆత్మవిశ్వాసాన్ని నింపేలా కూడా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నిరూపించబోతున్నాం. బీసీఏలోని అత్యంత వెనుకబడిన వర్గాల వారిని ఆదుకునేందుకు సీడ్ అనే పథకాన్ని తీసుకురానున్నారు. చేతి వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం విశ్వకర్మ వర్తింపజేస్తామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సాయంత్రం మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయ సమీపంలోని సీకే కన్వెన్షన్లో నేతలు భేటీ కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరవుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనను వివరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కున్న బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. 40 టన్నుల బరువున్న భారీ పడవను బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో 4 బోట్ల సాయంతో బ్యారేజీని ఢీకొన్న పడవను ఇంజనీర్లు ఎట్టకేలకు పొన్నమి ఘాట్ సమీపానికి చేర్చారు. ఇంకా బ్యారేజీకి అడ్డుపడి ఉన్న 2 భారీ, 1 మోస్తరు బోట్ను నేడు తొలగించనున్నారు. 8వ తారీఖు నుంచి ప్రయత్నం చేస్తే ఈ రోజుకి వివిధ ఆప్షన్స్తో మేము ప్రయత్నాలు చేసి ఈరోజు ఒక బోట్ని సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి తీసి బయటికి తీసుకొచ్చి ఇక్కడ నియర్ పొన్నమి ఘాట్, పొన్నమి దగ్గర ఉన్న పిండాల రేవు దగ్గర దాన్ని అందులో తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నాం. వదిలి ఇక్కడ కట్టేసి దాన్ని ఇచ్చేస్తున్నాం. మాకు ఎక్కడా ప్లేస్ లేదు ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం ఈ వచ్చే దోవలో అది కింద భూమి ఆనేట్టు ఈ 2 వచ్చేట్టు బోట్లు పరిస్థితి చూసుకుని ఇక్కడ దాకా ఫ్రీగా ఉన్నది కాబట్టి వచ్చాం. ఇక్కడ రాగలిగి ఇక్కడ పెడుతున్నాం. 8 రోజుల నుంచి బెకమ్ ఇంజనీర్స్ కానీ, తర్వాత వైజాగ్ నుంచి వచ్చిన వైజాగ్ నేవీ నుంచి వచ్చిన డైవర్స్ని కానీ, అబ్బులు టీం కానీ అందరూ కలిసి పనిచేసి బెకమ్ వాళ్ళ సహకారంతో ఈ యజ్ఞాన్ని మొదట ఒక బోట్ని తీసుకొచ్చి పూర్తిగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలిగాం. వైసీపీ విధ్వంస పాలన గుర్తులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పనులను గాలికి వదిలేయడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది. తెలుగుదేశం హయాంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపంలో నిర్మించిన కాటేజీలను నిర్లక్ష్యంగా వదిలేశారు. కనీస నిర్వహణ లేకపోవడంతో అవన్నీ పనికిరాకుండా పోయాయి. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాంతానికి పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. నదికి ఒకవైపు పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత నెలకొనడంతో పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చేవారు. వారికి సౌకర్యాలు కల్పించడంతో పాటు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా గతంలో టీడీపీ ప్రభుత్వం కాటేజీలు నిర్మించింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కాటేజీలకు సమీపంలోనే స్విమ్మింగ్ పూల్, ఉద్యానవనం, రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన పనులు దాదాపు చివరి దశకు వచ్చే సమయంలో ప్రభుత్వం మారడంతో ఈ పర్యాటక ప్రాంతానికి గ్రహణం పట్టింది. కాటేజీలను ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన నిర్మాణాలు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయాయి. వెంకటేశ్వర ఆలయానికి ఈశాన్యంలో ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది మీద ప్రాజెక్ట్ నిర్మాణం జరిపారు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో చాలా పార్కులు, రిసార్ట్స్ అన్నీ కూడా చాలా నిర్మాణం జరిపారు. కానీ వాటిని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా వాటిని అశ్రద్ధ చేయటం వల్ల ప్రభుత్వం దృష్టి పెడితే చాలామంది పర్యాటకులు కానీ ఇక్కడ బాగుంటుంది. ఇది 2014-19లో అన్ని రిసార్ట్ బాగా కట్టారు, నీట్గా కట్టారు. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
గతం వాళ్ళు కట్టిని మేము ఎందుకు చేయాలని అది ఆ రిసార్ట్ని కొన్ని లక్షలు పెట్టి కట్టి దాన్ని గాలికి వదిలేసి ఇవాళ అధ్వాన పరిస్థితిలో ఉంది. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యానికి నిర్మాణాలన్నీ శిథిలమయ్యాయి. స్విమ్మింగ్ పూల్ చెత్తా చెదారంతో నిండిపోయింది. కాటేజీల తలుపులు కిటికీలు ధ్వంసమయ్యాయి. కనీసం లోపలకు వెళ్లడానికి కూడా దారి లేకుండా ఆ ప్రాంతం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. విద్యుత్ పరికరాలు దొంగల పాలయ్యాయి. కాటేజీలను కాపాడేందుకు కనీసం కాపలాదారుడు కూడా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కట్టారు కానీ ఉపయోగం లేదు కదా సార్. గుడి ఉంది, బాగా డ్యామ్ ఉంది. శని ఆదివారం ఫుల్గా వస్తారు పిల్లలు కానీ అందరూ చూడటానికి బాగుండేది. ఏ వస్తువులు లేకపోయా. ఇప్పుడు లేడీస్ వస్తారు సార్, టాయిలెట్లో పోవాలి. ఇప్పుడు అవి ఉండనుకో వచ్చినప్పుడు బాగా తీసుకొని ఉంటారు. గవర్నమెంట్ ఆదాయం వచ్చింది, అదేమి లేదు కదా సార్. ఇదిగే చూస్తే బందల దొడ్డిలా ఉంది కనపడుతుంది. ఏదో కట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకా పోతే అప్పుడు ఏదైనా చేయగలుగుతారు సార్. 2014-19 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సుమారు 2 కోట్ల రూపాయలతో ఈ కాటేజీ నిర్మాణం ప్రారంభించింది. అయితే దాదాపు 80% పనులు పూర్తయినప్పటికీ ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దీని పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. పైగా పూర్తిగా వదిలేయడంతో పాటు కనీస భద్రతా చర్యలు కూడా చేపట్టకపోవడంతో నిర్మించిన కాటేజీలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా ఈ కాటేజీలను పునరుద్ధరించి పర్యాటకంగా ఈ గుండ్లకమ్మ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా. దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైల్వే జంక్షన్ కు అరుదైన గుర్తింపు లభించింది. ఉత్తర దక్షిణ భారతదేశాలను అనుసంధానించడంలో కీలకమైన విజయవాడ స్టేషన్ దేశంలోనే టాప్ రైల్వే స్టేషన్ల సరసన చేరుతూ NSG1 గా గుర్తింపు సాధించింది. అత్యధిక మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు అధిక ఆదాయం ఆర్జించడంలో ముందు వరుసలో నిలిచింది. NSG1 గుర్తింపు దక్కడంతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు రానున్నాయి. ప్రయాణికుల రాకపోకలు, వారికి అందుతున్న సౌకర్యాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే స్టేషన్లను వివిధ కేటగిరీలుగా విభజిస్తుంది. ఏటా 500 కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు సాగించే స్టేషన్లకు NSG1 హోదా కేటగిరీ ఇస్తారు. ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న టాప్ రైల్వే స్టేషన్లకు మాత్రమే ఇప్పటి వరకు ఈ హోదా ఉండగా తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్ ఆ జాబితాలో చేరింది. కేంద్ర ప్రభుత్వం విజయవాడ రైల్వే స్టేషన్ను NSG1 హోదా కేటాయించింది. రాష్ట్రంలో ఈ హోదా కలిగిన ఏకైక రైల్వే స్టేషన్ ఇదొక్కటే. NSG1 హోదా కోసం విజయవాడ రైల్వే స్టేషన్ చాలా ఏళ్లుగా పోటీ పడుతోంది. 2017-18లో కేవలం 2 ప్రమాణాల్లో వెనకబడిపోయి హోదా చేజార్చుకుంది. 5 ఏళ్ల తర్వాత 2023-24 రైల్వే బోర్డు తాజా సమీక్షలో 528 కోట్ల వార్షిక ఆదాయంతో NSG1 హోదా ఒడిసి పట్టుకుంది. 2023-24లో దాదాపు 16.84 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించారు. కొత్త గుర్తింపుతో దేశంలోని టాప్ 28 స్టేషన్లతో ఉన్న ఎలైట్ గ్రూప్ లో విజయవాడ రైల్వే స్టేషన్ చోటు దక్కించుకుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తర్వాత NSG1 హోదా కలిగిన స్టేషన్ విజయవాడ మాత్రమే. ఇక్కడ ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. లిఫ్ట్లు, ర్యాంప్లు, చక్రాల కుర్చీ సౌకర్యాలు, అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. బ్యాటరీతో నడిచే కార్ సేవలతో కూడిన దివ్యాంగ్ జన్ ఫ్రెండ్లీ స్టేషన్ గా గుర్తింపు సైతం సొంతం చేసుకుంది. There are only 28 such stations in NSG1 railway group in the entire country, and Vijayawada is the proud new entrant in this list. Vijayawada junction is one of the busiest junction in the country, as it connects the south and the east, west and the north parts of the country. Around 250 trains are handled, passenger trains are handled every day, and around 70 to 80 goods trains are being handled every day. In future, Government of India has decided to redevelop Vijayawada station into a big modern redeveloped station. These works are in the planning stage right now. NSG1 గుర్తింపు దక్కడంతో కేంద్రం మరిన్ని నిధులు అందించనుంది. వాటి ద్వారా ప్రయాణికులకు ఇంకా ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయ తరహాలో వసతులు మెరుగుపరచనున్నట్లు తెలిపారు. ఈ NSG1 కేటగిరీలో విజయవాడ స్టేషన్ వల్ల చేరడం వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే పాసింజర్ వృద్ధి అనేటువంటిది ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సదుపాయాలు పాసింజర్ సౌలభ్యం కోసం ఏదైతే చేయాల్సిన అవసరం ఉందో అవన్నిటిని కూడా ప్రణాళికగా రూపొందించి 500 నుంచి 600 కోట్ల అంచనాతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించడం జరిగింది. రైల్వే బోర్డు ఎప్పుడైతే శాంక్షన్ ఇస్తుందో శాంక్షన్ ఇచ్చిన తర్వాత
టెండర్స్ అనేటువంటిది పిలవడం జరుగుతుంది. టెండర్స్ పిలిచిన తర్వాత సుమారు 1 నుంచి 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. రైళ్ల రాకపోకల సంఖ్యను పెంచనున్నారు. దీనివల్ల స్టేషన్కు ఆదాయం పెరగడంతో పాటు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, చిరు వ్యాపారులకు మరింత లబ్ధి చేకూరనుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని అందుబాటు ధరలో అందించడమే లక్ష్యంగా నూతన మద్యం విధానం తీసుకురానున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానున్నట్టు తెలిపింది. నాసిరకం మద్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని మంత్రులు మండిపడ్డారు. గీత కార్మికులకు 10% మద్యం దుకాణాలు కేటాయించాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాలు జరపనున్నారు. 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నే తిరిగి ప్రవేశపెట్టనున్నారు. మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేటుకి అప్పగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు 10% దుకాణాలు కేటాయించనున్నారు. అంటే మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు. అక్టోబర్ 4-5 తేదీల్లో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుండటంతో దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కుళ్ళు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో సమావేశమై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబుకు నివేదించగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలు పెట్టనున్నారు. వైసీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేటు వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించనుండటంతో మళ్లీ చట్ట సవరణ అవసరం కానుంది. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. ఈ నెల 22, 23వ తేదీల్లో నూతన మద్యం విధానం ఖరారు చేసే అవకాశముంది. అదే రోజు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ 4-5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ప్రీమియం స్టోర్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని తలపెట్టని బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తెస్తామని, నాణ్యమైన మద్యం అందుబాటు ధరలో ఉండేలా కొత్త విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు. సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీనివల్ల ఏమైందంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా గతంలో బీర్ సేల్స్కి ఇప్పుడున్న బీర్ సేల్స్కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. టూరిజం శాఖ ద్వారా కూడా రాబోయే రోజుల్లో దీని గురించి లోతుగా అధ్యయనం చేసి అటువంటి ప్రాంతాల్లో ఫర్దర్గా ఈ ఎక్సైజ్ విధానం ద్వారా ఏ విధంగా మనం కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు, ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు మేము చాలా వరకు దీంట్లో పొందుపరచగలిగాం. ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ప్రపోజ్ చేశాం. అదేవిధంగా ఇందాక నేను అన్నట్టు టూరిజం సెక్టర్ ద్వారా కూడా కొత్తగా మనం కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చేటట్టు మా వంతు మేము జాబ్స్ క్రియేషన్లో కూడా ఇది హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందనే ఆలోచనతో కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చి ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఇది ఆల్కహాలు డ్రగ్ దీని కారణంగా జరిగిన ఆత్మహత్యలు 2018తో పోలిస్తే 2022 నాటికి 100% పెరిగాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరేపిత హత్యలు, ఇవి ఆత్మహత్యలు కాదు. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ దీని ప్రకారం ఎమోషనల్గా, ఫిజికల్గా
సెక్సువల్ వైలెన్స్ ఇటువంటివి డ్రంకన్ స్టేజ్లో ఉండడం వల్ల ఆ సంఖ్య 76.4% పెరిగింది. బాధితులు 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు. ఇక కాలేయ సంబంధిత వ్యాధులు 52% పెరిగాయి 2019 నుంచి 2024 పోలిస్తే. 54% కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా పెరిగాయి. దీన్ని బట్టి ఎటువంటి తీవ్ర దుష్పరిమాణం ప్రజల మీద ఉండిందో ఈ మద్యం కారణంగా అనే విషయం అర్థమవుతోంది. ఈ పరిస్థితిని అంతా చక్కదిద్దాలి. సరైన మద్యం తీసుకొచ్చే దిశగా, పాలసీ తీసుకొచ్చే దిశగా చాలా సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో చర్చించడం జరిగింది. అన్ని విషయాల్ని పరిశీలనలోకి తీసుకొని చాలా కూలంకషంగా చర్చించి ఒక కొత్త మద్యం పాలసీ తీసుకురావడం జరిగింది. వైసీపీ హయాంలో విక్రయించిన నాసిరకం మద్యంతో 5 ఏళ్లలోనే 56,000 మంది కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యల బారిన పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మండిపడ్డారు. నాసిరకం మద్యం తాగి అనేక మంది చనిపోయారని విమర్శించారు. అక్రమ మద్యం విక్రయాల ద్వారా జగన్ 19,000 కోట్లు దోచుకున్నారని ఉపసంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యానికి బానిసలైన వారిని కౌన్సిలింగ్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించేలా కొంత నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పెట్టినట్లు మంత్రులు తెలిపారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇవాళ 24 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పీర్ పంజల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న 7 జిల్లాల్లో 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటింగ్ జరుగుతోంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. నిరాశ్రయులైన 35,000 మందికి పైగా కశ్మీర్ పండిట్లకు ఈ 24 చోట్ల ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 3,276 పోలింగ్ స్టేషన్లు ఉండగా 14,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 2019 ఆగస్టులో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 21 నుంచి 23 వరకు అగ్రరాజ్యంలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 21న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో విల్మింగ్టన్ వేదికగా నిర్వహించనున్న 4వ క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొనున్నారని తెలిపింది. సెప్టెంబర్ 22న న్యూయార్కులో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని పేర్కొంది. కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, సెమీ కండక్టర్లు తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ప్రముఖ సంస్థల సీఈఓలతో మోదీ భేటీ అవుతారని తెలిపింది. భారత్ అమెరికా సంబంధాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖులతోనూ సంభాషించనున్నారని వెల్లడించింది. సెప్టెంబర్ 23న న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని తెలిపింది. ఈ సందర్భంగా అనేక మంది ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. వంట నూనెల ధరలు పెంచొద్దని సంబంధిత పరిశ్రమ సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. తక్కువ సుంకానికి ఇప్పటికే దిగుమతి చేసుకున్న వంట నూనె నిల్వలు దేశంలో సరిపడా ఉన్నాయని, నూనె ధరలు పెంచొద్దని ఆహార మంత్రిత్వ శాఖ సూచించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. దీంతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లలో వంట నూనె ధరలు పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సంబంధిత పరిశ్రమ వర్గాలతో ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా సమావేశమయ్యారు. దాదాపు 30 లక్షల టన్నుల స్టాక్ ఉందని, 45 నుంచి 50 రోజులకు అది సరిపోతుందన్నారు. కాబట్టి వంట నూనెల ధరలు పెంచొద్దని సూచించారు. చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు కేంద్రం ఇటీవల వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు. తాజాగా దీన్ని 20% పెంచింది. రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై దిగుమతి సుంకాన్ని 12.5% నుంచి 32.5% పెంచింది. ప్రముఖ ఐఐటి బాంబే విద్యా సంస్థలకు మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. విద్యా సంస్థ అభివృద్ధి కోసం దాదాపు 130 కోట్ల రూపాయల భూరి విరాళం ఇచ్చింది. ఈ మేరకు ఐఐటి బాంబే ప్రతినిధులకు మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ప్రతినిధులు చెక్కును అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మోఫ్సల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకుంది. ఐఐటి బాంబేలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ను మరింతగా మెరుగుపరిచేందుకు ఆర్థిక సాయం అందించినట్టు పేర్కొంది. దేశంలోని విద్యా సంస్థలకు ఇచ్చిన అతిపెద్ద కార్పొరేట్ విరాళాల్లో ఇది ఒకటని రాసుకొచ్చింది. ఐఐటి బాంబేలో మోతీలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ఇది దోహదపడనుందని వివరించింది. మోతీలాల్ ఓస్వాల్ సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా యూజీ, పీజీ ప్రొఫెషనల్ లెర్నర్ల కోసం పలు రకాల అకాడమిక్ ప్రోగ్రాంలను అందించనున్నట్టు తెలిపింది.